హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా 16,000 పోస్టుల్లో 15,000 మంది దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తయింది. మరి సోమవారం నుంచి రౌండ్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. అవసరమైతే రౌండ్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిర్వహిస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ ఈరోజు ఉపాధ్యాయులకు జరిగినటువంటి సమావేశంలో తెలియజేయడం జరిగింది. మరి సోమవారం తర్వాత డిఎస్సి 2వ రౌండ్, ఆ తర్వాత 3వ రౌండ్ నోటిఫికేషన్ ఉంటుందని, సెప్టెంబర్ నెలలో కొత్త ఉపాధ్యాయులను పాఠశాలలకు పంపడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఇక ఇప్పటికే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో అటువంటి వారు కాకుండా, అంటే ఇప్పటికే రిజెక్ట్ అయినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా కొత్తగా ఎవరైతే మరి ఆబ్సెంట్ అయ్యారో అటువంటి వారి స్థానంలో కావచ్చు, లేదా రిజెక్ట్ అయిన తర్వాత ఎవరైతే నెక్స్ట్ ప్లేసెస్ లో ఉంటారో అటువంటి వారికి కావచ్చు, అటువంటి వారికి సోమవారం రౌండ్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. అవసరమైతే రౌండ్ 3ని కూడా నిర్వహిస్తామంటూ కమిషనర్ గారు తెలియజేశారు. ఇక మొత్తం నియామక ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ కల్లా పూర్తయిపోయి ఉపాధ్యాయ దినోత్సవానికల్లా ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండే విధంగా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తోంది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని కమిషనర్ గారి మాటల్లోనే ఒకసారి చూద్దాం. అండ్ ఎస్జిటిస్ అందరికీ కూడా ఇప్పుడు మన టీచర్ రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అగైన్ మండే అండ్ ట్యూస్డే ఇంకో రౌండ్ చేస్తారు. దానికి థర్డ్ రౌండ్ చేసి మేబీ ఇన్ సెప్టెంబర్ వీళ్ళకి ఆల్ ద టీచర్స్ గ్యాప్ ఏవైతే ఉందో అందరినీ ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకసారి టీచర్స్ అందరినీ ఫిల్ చేసిన తర్వాత ఎస్జిటిస్ లెవెల్లో ఎఫ్ఎల్ఎం వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్షియల్, ఏం ఎక్స్ట్రా ఏం కాదు. బేసిక్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి బేసిక్ ఎఫ్ఎల్ఎం ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఉందా లేదా, చదవడం రాయడం బేసిక్ లిటరసీలో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ బేసిక్ న్యూమరసీ పరంగా ఏమైతుందో అవన్నీ ఉన్నాయో చూడండి. సో దానికి యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయించాము. టీచర్స్ అందరికీ కూడా ఏంటంటే సబ్జెక్ట్ కంప్లీషన్ ఒక పార్ట్ అయితే మనకు ప్రతి స్టూడెంట్ కి 1 to 5 క్లాస్ లో రీడింగ్, రైటింగ్ అండ్ కాంప్రిహెన్షన్ as ఏజ్ అప్రోప్రియేట్ పరంగా ఏవైతే ఉండాలో ఖచ్చితంగా దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. అండ్ ఎస్జిటిస్ అందరికీ కూడా ఇప్పుడు మన టీచర్ రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అగైన్ మండే అండ్ ట్యూస్డే ఇంకో రౌండ్ చేస్తారు. దానికి థర్డ్ రౌండ్ చేసి మేబీ ఇన్ సెప్టెంబర్ వీళ్ళకి ఆల్ ద టీచర్స్ గ్యాప్ ఏవైతే ఉందో అందరినీ ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకసారి టీచర్స్ అందరినీ ఫిల్ చేసిన తర్వాత ఎస్జిటిస్ లెవెల్లో ఎఫ్ఎల్ఎం వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్షియల్, ఏం ఎక్స్ట్రా ఏం కాదు. బేసిక్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి బేసిక్ ఎఫ్ఎల్ఎం ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఉందా లేదా, చదవడం రాయడం బేసిక్ లిటరసీలో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ బేసిక్ న్యూమరసీ పరంగా ఏమైతుందో అవన్నీ ఉన్నాయో చూడండి. సో మరి ఇక్కడ మనం కమిషనర్ గారు చెప్పినటువంటి మాటల్లోనే వింటూ ఉన్నాం. మరి నెక్స్ట్ సోమవారం నుండి రౌండ్ 2 ఉంటుందని, మరి రౌండ్ 2 తర్వాత అవసరమైతే రౌండ్ 3ని కూడా నిర్వహించి మరి ఉపాధ్యాయ అభ్యర్థులను నియమించడం జరుగుతుంది అంటూ పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినటువంటి వారు కాకుండా ఎవరైతే తర్వాత ప్లేసెస్ లో ఉన్నారో వారికి మరి కాల్ లెటర్స్ అనేవి రేపు, ఈరోజు అంటే ఈరోజు శనివారం లేదా రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. సోమవారం నుంచి మరి రౌండ్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. కాబట్టి తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మరి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. కాల్ లెటర్స్ వచ్చిన వెంటనే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు. మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.